పిల్లలు లాస్ట్ వీడియోలో మనము తెలుగు అక్షరాలు ఇంగ్లీష్లో ఎలా రాస్తాము అనేది చూస్తాం. ఆ నుంచి రా వరకు ఎలా రాస్తాము అనేది చూసినాం అన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న పదాలు అంటే ఒత్తులు లేని పదాలు తెలుగులో ఎలా ఉంటాయి, తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను మీకు. అందుకన్నా ముందు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. సరే, ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటాయి అనేది. నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు ఒకవేళ ఇంకా కన్ఫ్యూజన్స్ కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ఒకసారి లాస్ట్ వీడియోకి వెళ్ళి చెక్ చేసుకోండి, సరేనా? ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పదము, చిన్న ఇట్ ఈజ్ నేమ్ కమల. ఈ కమల అనే పదాన్ని ఇంగ్లీష్లో ఎలా రాస్తాము అనేది చూద్దాం ఇప్పుడు, సరేనా? కాకి ఏం చెప్పినాను నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాను అనమాట. కా వచ్చేసి కే అనే ఆల్ఫాబెట్స్తో తీసుకుంటాం అనమాట. సో ఇది తలకట్టు ఉంది కాబట్టి, తలకట్టు అంటే ఆ అని కదా, ఆ కాలో ఆ సౌండ్ వస్తుంది కాబట్టి కాకి కే ఏ అంటే ఆ. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినాను మీకు. ఆ నుంచి ఆహా వరకు మనము ఎలా ఏ అక్షరాలని తీసుకుంటాము అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను మీకు. సరే, ఇప్పుడు చూద్దాం అది కూడా. కమల. సో కాకి కే వస్తుంది కాబట్టి కే రాసుకున్నాం, కేఏ. కా మా అంటే ఎమ్. సో ఎంఏ మా లా. ఎల్ఏ లాకి ఎల్ కాబట్టి ఇలా రాసుకుంటాం, కమల. సేమ్ ఇలాగే రాసుకుంటాం ప్రతి వర్డ్ని, ప్రతి పదాన్ని తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి మనము ఇలా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. అంతకన్నా ముందు మనకి ఆ నుంచి వండిరా వరకు తెలుగు అక్షరాలని ఇంగ్లీష్లో ఏ అక్షరాలతో మనము రాస్తాము అనేది నేర్చుకోవాలి. అండ్ ఆ నుంచి ఆహా వరకు ఏ అక్షరాలు యూజ్ చేస్తాం అనేది కూడా మనం నేర్చుకోవాలి, సరేనా? అది ఫస్ట్ మీరు చూడండి లాస్ట్ వీడియోస్లో, తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే, కమల. సో ఇలా రాస్తాం. నెక్స్ట్ చూద్దాం, విమల. కాబట్టి ఇక్కడ బి ఉంది, ఈ అంటే ఈ అనే పదానికి నేనేం రాసినాను లాస్ట్ వీడియోలో మీకు? ఐ అని రాసిన. సో ఇప్పుడు వాకి వి, ఎంకి మా, ఎల్కి లా అగైన్. సో ఇప్పుడు విఎంఏ మా, ఎల్ఏ లా, విమల ఇలా రాస్తామన్నమాట. సో కొన్ని పదాలు ఇలాగా నేను రాసి చూపిస్తాను, మీరు గమనించండి, నేర్చుకోండి. AMALA అమల. ఇలా ఓకేనా? సో ఇవి కొన్ని పదాలు అన్నమాట. ఈ పదాలని మనం ఇంగ్లీష్లో ఎలా రాస్తాము అనేది ఇప్పుడు చూద్దాం, సరేనా? తాకి ఏం రాస్తాము? టీ. బాకి బి. లాకి ఎల్. అగైన్ తాకి ఏం రాస్తాము? డి. కే. 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 ఏ. ఆర్. టీ.
చూడండి, ఏదైనా ఒక పదం మధ్యలో సున్నా వస్తే దాన్ని ఎప్పుడు మనము ఎన్ అనే అక్షరంతో తీసుకుంటాం అనమాట. ఇది బాగా గమనించండి, ఎన్ అనే అక్షరంతో తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, TABALA. తబలా అనేదాన్ని ఇలా రాస్తాం. తడక అనేదాన్ని ఇలా రాస్తాం. చూడండి, థ ఇలా రాస్తాం. ఇంకా ఇలా కూడా రాస్తాం మనం. సరేనా? ఇప్పుడు చూద్దాం. ఇది KAI ARATIT అరటి, PA పా సున్నా ఉంది కాబట్టి NDU ఇలా రాస్తాం అనమాట. సరేనా? ఇలా రాసుకుంటాం అనమాట. ఓకేనా? ఇంకా కొన్ని పదాలు చూద్దామా? సరే, బావ అనేది ఇంగ్లీష్లో ఎలా రాసుకుంటాము, ఆ పదాలను ఎలా రాస్తాము అంటే BA బా, VA వా, మామ MA. ఒక్కొక్కసారి మనము AA కూడా చేరుస్తాము, ఎందుకంటే ఏదో దీర్ఘం వస్తుంది కదా, దీర్ఘం వచ్చేదానికి ఒక AA కూడా చేరుస్తాము. ఎప్పుడు AA రాయం కాబట్టి సింగిల్ ఏ కూడా రాసుకోవచ్చు అనమాట. బావా, మామ, గాయం, జీ ఏ గా, YA ఎం. సున్నా చివరిలో వస్తే ఎం రాస్తాం, అదే సున్నా మిడిల్లో వస్తే ఎన్ రాస్తాం. అలాగా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సున్నా చివరిలో వస్తే ఎం అనే అక్షరానికి తీసుకుంటాము, మిడిల్లో వస్తే ఎన్ అనే అక్షరాన్ని తీసుకుంటాం అన్నట్టు. గాయం, ఎం మా సౌండ్ వస్తుంది కాబట్టి గాయం ఎం రాసుకున్నాం అనమాట. అడవి, ఇప్పుడు అడవి కూడా ADA డా, వీలో ఈ ఉంది కాబట్టి VIV ఇలా. చెరువు CHERUVU, ఇక్కడ ఊ అనే అక్షరం వస్తుంది కదా, కొమ్ముకు మనం ఊ అనేదానికి ఏం రాస్తాము, యు రాస్తాం కాబట్టి చెరువు ఇలా రాసుకుంటాం. గంగా, ఎగైన్ సున్నా ఇక్కడ మిడిలో వచ్చింది కదా కాబట్టి ఏం రాసుకుంటాం, GANGA, గంగా ఇలా రాస్తాం అనమాట. గండి, దీనికి కూడా అంతే, సున్నా మిడిలో ఉంది, GANDI గండి. వాలి, VALI వాలి. పావురం, PAVURRAM పావురం ఇలా రాసుకుంటాం అన్నమాట. ఇలా మనము దీర్ఘాలకి గుడి, కొమ్ము దీర్ఘము ఇలాంటి పదాలకి, ఇలాంటి చిన్న చిన్న పదాలకి తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ఇలా రాసుకుంటాం. ఒక్కొక్క అక్షరాన్ని ఇలా రాసుకుంటాం అనమాట. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఏమన్నా వేరేలా చేయాలి అనుకుంటే నాకు కమెంట్స్ చేయండి, నేను తెలుసుకుంటాను అనమాట. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఒత్తులు ఉన్నాయి కదా, కావత్తు, గావత్తు, జావత్తు, ఇలాంటి ఒత్తులకు కూడా మనం ఎలా రాసుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. మనకి తెలుగు నుంచి ఇంగ్లీష్లో పదాలు ఎలా రాస్తాం, ఎలా ఒక్కొక్కటి ఎలా యాడ్ చేసి రాసుకుంటాము అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, నేర్చుకోండి. ఓకేనా? ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.